హలో ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు కొంతమందికి తెలిసిన ఒక అద్భుత మరియు పురాతన నివారణ గురించి మనం పంచుకోబోతున్నాం. ఈ ప్రత్యేకమైన మొక్క యొక్క వేళ్లను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషపడుతుందని, మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు తెస్తుందని చెబుతారు. ఇంకా ఈ పరిహారం ఇంటి నుండి ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది మరియు చెడు కన్ను నుండి రక్షిస్తుంది. ఈ అద్భుత మొక్క ఏమిటి మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి దాని వేళ్లను తలుపుకు ఎలా కట్టాలి? ఈ పరిహారం యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరంగా వివరిస్తాము, కాబట్టి చివరి వరకు దీన్ని చూడండి. హిందూ మతం మరియు భారతీయ సంప్రదాయంలో మొక్కలు మరియు చెట్లు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మన ఋషులు ప్రకృతిని ప్రాణదాతగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శక్తికి మూలంగా కూడా వర్ణించారు. అందుకే కొన్ని మొక్కలను నాటడం లేదా వాటి వేర్లు, ఆకులు మరియు కొమ్మలను ప్రాంగణాలు, దేవాలయాలు మరియు ద్వారబంధాలలో ఉపయోగించడం అనే సంప్రదాయం శతాబ్దాలుగా ఉంది. కొన్ని మొక్కలు ప్రతికూల శక్తులను తరిమివేసి, ఇంటికి ఆనందం, శ్రేయస్సు మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను ఆకర్షించే దైవిక శక్తిని కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ అద్భుత మొక్కలలో ఒకటి అపమార్గ్ చిర్చిత. మత విశ్వాసాల ప్రకారం, ఈ మొక్క యొక్క వేరును సూచించిన ఆచారాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి కట్టితే, ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది, పేదరికం తొలగిపోతుంది మరియు లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో నివసించడం ప్రారంభిస్తుంది. పవిత్రమైనది మరియు సానుకూల శక్తితో నిండిన ఇంటి ప్రధాన ద్వారం అక్కడ దేవతలు మరియు దేవతల ప్రవేశం సులభం అని గ్రంథాలలో చెప్పబడింది. ఇంటి ప్రధాన ద్వారం కేవలం ఒక మార్గం మాత్రమే కాదు, ఆ ఇంటి శక్తి ప్రవేశ ద్వారంగా కూడా పరిగణించబడుతుంది. ఈ కారణంగా వాస్తుశాస్త్రం మరియు మత గ్రంథాలు ప్రధాన ద్వారం అలంకరించడం, శుభ చిహ్నాలను సృష్టించడం మరియు అక్కడ కొన్ని పవిత్ర వస్తువులను ఉంచడం అనే సంప్రదాయాన్ని సూచిస్తాయి. చాలామంది మామిడి ఆకుల దండలు, అశోక ఆకులు లేదా తులసి ఆకులను ఉపయోగిస్తారు. అయితే అపమార్గ్ మొక్క యొక్క వేరు కూడా చాలా అద్భుతంగా పరిగణించబడుతుందని మరియు దానిని తలుపుకు కట్టడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని కొంతమందికి తెలుసు. అపమార్గ్ మొక్క భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తుంది. దీనిని చాలా ప్రదేశాలలో చిర్చిత లేదా అంధి ఆదా అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు, కానీ మతపరమైన దృక్కోణం నుండి కూడా దీనికి తక్కువ ప్రాముఖ్యత లేదు. ఈ మొక్క ప్రతికూల శక్తులను తరిమికొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉందని నమ్ముతారు. పురాతన కాలంలో ఋషులు, సాధువులు మరియు తాంత్రికులు తమ ఆచారాలలో ఈ మొక్క యొక్క మూలాన్ని ఉపయోగించారు. అయితే సాధారణ గృహస్థులు తమ ఇళ్లకు ఆనందం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. మత విశ్వాసం ప్రకారం, ఒక ఇల్లు నిరంతర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే, శ్రేయస్సు లేకుంటే, డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయబడితే, లేదా ఉద్రిక్తత మరియు ప్రతికూలత కొనసాగితే, ఇంటికి సానుకూల శక్తి లేకపోవడానికి ఇది సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో అపమార్గ్ మొక్క యొక్క వేర్లను ప్రధాన ద్వారానికి ఆచారబద్ధంగా కట్టడం వల్ల క్రమంగా ప్రతికూల శక్తి చెదరగొట్టబడుతుంది మరియు ఇంట్లో శుభవాతావరణాన్ని సృష్టిస్తుంది. లక్ష్మీదేవి సానుకూల శక్తి ఉన్న ప్రదేశాలకు ఆకర్షితులవుతుందని చెబుతారు. ఈ పరిహారం చేయడానికి ముందుగా ఒక శుభదినాన్ని ఎంచుకోండి. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా అంకితం చేయబడినదిగా పరిగణించబడుతుంది, కాబట్టి ఆ రోజున ఈ పరిహారం చేయడం ఉత్తమమని భావిస్తారు. మీరు అమావాస్య లేదా పౌర్ణమి రోజున కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించండి. తరువాత శుభ్రమైన ప్రాంతం నుండి అపమార్గ్ మొక్క యొక్క వేర్లను తీయండి. మొక్కకు అనవసరంగా హాని కలిగించకుండా జాగ్రత్త వహించండి మరియు అవసరమైనంత ఎక్కువ వేర్లు మాత్రమే తీసుకోండి. వేర్లు తీసేటప్పుడు మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు తీసుకురావాలని దేవుడిని ప్రార్థించండి. ఈ వేర్లు ఇంటికి తీసుకువచ్చి గంగాజలంతో శుద్ధి చేయండి. తరువాత దానిని ఎరుపు వస్త్రంలో చుట్టండి. ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టమైన రంగుగా పరిగణించబడుతుంది, కాబట్టి ఎరుపు వస్త్రాన్ని ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వేర్లు ఎర్రటి వస్త్రంలో కట్టిన తర్వాత దానిపై పసుపు మరియు కుంకుమ తిలకం వేసి లక్ష్మీదేవిని గుర్తుంచుకోండి. తరువాత ఈ కట్టను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన లేదా తలుపుకు కుడివైపున కట్టండి. ఈ వేర్లు తలుపుకు కట్టేటప్పుడు మీ మనస్సులో లక్ష్మీదేవిని ధ్యానించండి మరియు ఆమె శాశ్వత నివాసం కోసం ఆమెను ప్రార్థించండి. కాలం గడిచే కొద్దీ
ఈ మొక్క యొక్క వేర్లు ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని గ్రహిస్తాయి మరియు దానిలోకి సానుకూల శక్తిని నింపడం ప్రారంభిస్తాయని నమ్ముతారు. క్రమంగా ఇంటి వాతావరణం మారడం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది మరియు ఆర్థిక శ్రేయస్సు కూడా మెరుగుపడటం ప్రారంభమవుతుంది. అనేక మత గ్రంథాలు అపమార్గ్ చెట్టు వేర్లు ఇంటి తలుపుకు కట్టడం వల్ల చెడు దృష్టి మరియు ప్రతికూల శక్తులు తొలగిపోతాయని కూడా చెబుతున్నాయి. కొన్నిసార్లు ఎవరికైనా అసూయ లేదా ప్రతికూల ఆలోచనలు మన ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అటువంటి పరిస్థితులలో ఈ మూలం రక్షణ కవచంగా పనిచేస్తుంది, ఇంటిని అన్ని ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుంది. ఇంకా లక్ష్మీదేవి సహజంగా ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. అక్కడ క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తారు, ఇల్లు శుభ్రంగా ఉంచుతారు మరియు కుటుంబ సభ్యులు మంచి పనులు చేస్తారు. కాబట్టి ఒకే ఒక నివారణపై మాత్రమే ఆధారపడకుండా మన జీవితాల్లో మంచి విలువలు మరియు సానుకూల ఆలోచనలను కూడా అలవర్చుకోవాలి. ఇంట్లో స్వచ్ఛత, సామరస్యం మరియు భక్తి వాతావరణం ఉన్నప్పుడు దేవుళ్ళ మరియు దేవతల ఆశీర్వాదాలు స్వయంచాలకంగా అందుతాయి. ప్రధాన ద్వారం కూడా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ఇంట్లోకి ప్రవేశించే శక్తి అంతా ప్రవేశించే ప్రదేశం. తలుపు మురికిగా, విరిగిపోయినా లేదా చిందరవందరగా ఉన్నా ప్రతికూల శక్తి పెరుగుతుంది. అందువల్ల మీ ఇంటి ప్రధాన తలుపు శుభ్రంగా మరియు చక్కగా నిర్వహించబడిందని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి. తలుపు మీద స్వస్తిక లేదా ఓం చిహ్నాన్ని గీయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంకా బంధన్వర్ పూజ లేదా తోరన్ ఒక దండ వేలాడదీయడం కూడా సానుకూల శక్తిని ప్రసారం చేయడానికి సహాయపడుతుంది. అపామార్గ్ మూలాన్ని ఉపయోగించే ఈ పరిహారం చాలా సులభం, కానీ దానిని విశ్వాసం మరియు నమ్మకంతో నిర్వహించాలి. ఇది కేవలం ఒక ప్రయోగం మరియు విశ్వాసం లేకపోతే దాని పూర్తి ప్రయోజనాలను సాధించలేము. భారతీయ సంస్కృతిలో విశ్వాసం మరియు సానుకూల భావాలు ప్రతి పరిహారం వెనుక అత్యంత ముఖ్యమైన కారకాలుగా పరిగణించబడతాయి. మనం పూర్తి విశ్వాసం మరియు భక్తితో పరిహారం చేసినప్పుడు దాని ప్రభావాలు గుణించబడతాయి. ఈ పరిహారం అమలు చేసిన తర్వాత వారి ఇళ్లలో అకస్మాత్తుగా సానుకూల మార్పులు సంభవించడం ప్రారంభించాయని చాలామంది అనుభవించారు. గతంలో నిరంతరం ఆర్థిక పరిమితి ఉన్న చోట డబ్బు ప్రవాహం క్రమంగా పెరిగింది. కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం ప్రారంభమైంది మరియు ఇంట్లో వాతావరణం మరింత ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా మారింది. ప్రతి వ్యక్తి అనుభవం భిన్నంగా ఉండవచ్చు అనేది నిజమే అయినప్పటికీ, ఈ పరిహారం శతాబ్దాలుగా సంప్రదాయంలో భాగంగా ఉంది మరియు నేటికీ ప్రజలు దీనిని ఆచరిస్తున్నారు. గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ఈ వేరును కాలానుగుణంగా మార్చాలి. వేరు చాలా పాతదైతే లేదా చెడిపోవడం ప్రారంభిస్తే దానిని పవిత్ర స్థలంలో లేదా ప్రవహించే నీటిలో ముంచి అదే పద్ధతిని ఉపయోగించి తలుపుకు కొత్త వేరును కట్టాలి. ఇది పరిహారం యొక్క శక్తిని కాపాడుతుంది మరియు దాని ప్రభావాన్ని నిర్ధారిస్తుంది. ముగింపులో, ప్రకృతి మనకు అద్భుతమైన శక్తిని కలిగి ఉన్న అనేక మొక్కలు మరియు ఔషధ మొక్కలను అందిస్తుంది. మనం వాటిని సరిగ్గా ఉపయోగిస్తే మరియు వాటిని గౌరవంగా మరియు కృతజ్ఞతతో చూసుకుంటే అవి మన జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురాగలవు. అపామార్గ్ మొక్క యొక్క వేర్లను ఉపయోగించి చేసే ఈ సరళమైన నివారణ మనల్ని ప్రకృతి మరియు ఆధ్యాత్మిక శక్తితో అనుసంధానించే సంప్రదాయాలలో ఒకటి. మీరు కూడా మీ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును కోరుకుంటే, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటే, విశ్వాసం మరియు నమ్మకంతో ఈ సరళమైన నివారణను అనుసరించండి. ఈ చిన్న అడుగు మీ జీవితంలో గణనీయమైన సానుకూల మార్పులను తీసుకురావచ్చు, మీ ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు యొక్క వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. హిందూ మతం మరియు భారతీయ సంస్కృతిలో ప్రకృతి మరియు మొక్కలను పవిత్రంగా భావిస్తారు. మన గ్రంథాలు మరియు పురాణాలు ఇంట్లో నాటినప్పుడు పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును కూడా తెచ్చే అనేక మొక్కలను వివరిస్తాయి. ముఖ్యంగా కొన్ని మొక్కలు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి అత్యంత శుభప్రదమైనవి మరియు ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి. ఈ పవిత్ర మొక్కలను నాటడం మరియు క్రమం తప్పకుండా పూజించడం మరియు సంరక్షించడం జరిగే ఇంట్లో లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందని మరియు ఆ ఇల్లు ఎప్పుడూ సంపద కొరతను ఎదుర్కోదని చెబుతారు. ఈ మొక్కల సానుకూల శక్తి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు ప్రతికూల శక్తులను తరిమివేస్తుంది. అందువల్ల ఒక వ్యక్తి ఆర్థిక పురోగతి, ఆనందం, శ్రేయస్సు మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను సాధించాలనుకుంటే వారు తమ ఇంట్లో కొన్ని ప్రత్యేక మొక్కలను నాటాలి.
ముందుగా గుర్తుకు వచ్చే మొక్క తులసి మొక్క. హిందూ మతంలో తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు మరియు ఇది చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. దాదాపు ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్కను నాటుతారు. తులసిని నాటడం మరియు ప్రతిరోజూ పూజించడం జరిగే ఇంటి ప్రాంగణంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. తులసి మొక్క పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఇంటికి సానుకూల శక్తిని నింపుతుంది. తులసి మొక్క ముందు ప్రతి ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. అంతేకాకుండా తులసి మొక్క చుట్టూ పరిశుభ్రతను కాపాడుకోవడం మరియు దానికి క్రమం తప్పకుండా నీరు పోయడం చాలా అవసరం. రెండవ మొక్క శని మొక్క. ఇది చాలా పవిత్రమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శమి మొక్క శని మరియు లక్ష్మీదేవి ఇద్దరితోనూ ముడిపడి ఉంది. మత విశ్వాసం ప్రకారం ఇంట్లో శమి మొక్కను నాటడం మరియు దానిని క్రమం తప్పకుండా పూజించడం సంపద మరియు విజయాన్ని తెస్తుంది. దసరా నాడు శమి ఆకులు బంగారంతో సమానమైనవిగా పరిగణించబడతాయి మరియు ప్రజలు ఒకరికొకరు శ్రేయస్సును కోరుకునేందుకు శమి ఆకులను మార్చుకుంటారు. ఇంట్లో శమి మొక్కను నాటడం వల్ల అప్పులు మరియు ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయని మరియు జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు తెరుస్తాయని కూడా చెబుతారు. మూడవ మొక్క మనీ ప్లాంట్. ఈ రోజుల్లో మనీ ప్లాంట్ చాలా ప్రజాదరణ పొందిన మొక్కగా మారింది మరియు ఇంటి లోపల లేదా వెలుపల ఎక్కడైనా సులభంగా నాటవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు సంపద పెరుగుతుందని నమ్ముతారు. మనీ ప్లాంట్ తీగ పెరిగే కొద్దీ ఇంట్లో సంపద మరియు శ్రేయస్సు కూడా పెరుగుతుందని నమ్ముతారు. అయితే మనీ ప్లాంట్ నాటడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీన్ని ఎల్లప్పుడూ ఇంటి ఆగ్నేయ దిశలో నాటాలి, ఎందుకంటే ఈ దిశను సంపద మరియు శ్రేయస్సు దిశగా పరిగణిస్తారు. మనీ ప్లాంట్ యొక్క తీగ నేలకి క్రిందికి కాకుండా పైకి పెరిగేలా చూసుకోవాలి, ఎందుకంటే ఇది పురోగతి మరియు పురోగతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. నాల్గవ మొక్క తామర మొక్క. తామర పువ్వును లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వుగా పరిగణిస్తారు మరియు ఆమె తరచుగా తామర పువ్వుపై కూర్చున్నట్లు చిత్రీకరించబడుతుంది. తామరను స్వచ్ఛత, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో చెరువు లేదా ఇతర నీటి వనరు ఉంటే దానిలో తామర మొక్కను నాటవచ్చు. ఇంటి చుట్టూ కమలం మొక్క ఉండటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని మరియు ఇంటి భద్రత మరియు భద్రతను నిర్ధారిస్తుందని చెబుతారు. ఐదవ మొక్క అశోక మొక్క. అశోక మొక్క కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు ఇంటి వెలుపల లేదా ప్రాంగణంలో నాటవచ్చు. అశోక అంటే దుఃఖాన్ని తొలగించేది అని అర్థం. ఈ మొక్క సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మరియు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం దగ్గర అశోక మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది మరియు ఆనందాన్ని కాపాడుతుంది. ఈ మొక్క శ్రేయస్సు మరియు పురోగతికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఇంకా తీగ మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తీగ చెట్టు శివుడికి చాలా ప్రియమైనది, కానీ దేవతలు మరియు దేవతల ఆశీర్వాదం అది నాటిన ఇంట్లోనే ఉంటుందని కూడా నమ్ముతారు. తీగ మొక్క వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఇంట్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. ఇది ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును తెస్తుంది. అరటి మొక్క కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అరటి మొక్క విష్ణువు మరియు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. గురువారం నాడు అరటి మొక్కను పూజించడం వల్ల విష్ణువు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. చాలామంది తమ ఇంటి ప్రాంగణంలో అరటి మొక్కను నాటి దానిని క్రమం తప్పకుండా పూజిస్తారు. ఇది ఇంట్లో సంపద మరియు శ్రేయస్సును పెంచుతుందని మరియు కుటుంబానికి శాంతి మరియు ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు. మరొక మొక్క పారిజాత మొక్క. దీనిని హర్సింగార్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చాలా పవిత్రమైన మరియు సువాసనగల పువ్వులను కలిగి ఉంటుంది. దీని పువ్వులను విష్ణువు మరియు లక్ష్మీదేవికి అర్పిస్తారు. ఇంట్లో పారిజాత మొక్కను నాటడం వల్ల స్వచ్ఛమైన మరియు సానుకూల వాతావరణం ఉంటుందని మరియు దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతారు. అయితే ఈ మొక్కలన్నింటినీ ఇంట్లో నాటడంతో పాటు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. మొక్కలు చనిపోతే లేదా సరైన సంరక్షణ చేయకపోతే వాటి సానుకూల ప్రభావం తగ్గుతుంది. అందువల్ల వాటికి క్రమం తప్పకుండా నీరు పోయడం, వాటిని శుభ్రంగా ఉంచడం మరియు వాటి చుట్టూ పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా అవసరం. చెట్లను నాటడం వల్ల మాత్రమే శ్రేయస్సు రాదని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం. కష్టపడి పనిచేయడం, నిజాయితీ మరియు సానుకూల దృక్పథాన్ని కూడా పాటించాలి. ఒకరు మంచి పనులు చేసి వారి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కాపాడుకున్నప్పుడు
వారు దేవతలు మరియు దేవతల ఆశీర్వాదాలను పొందుతారు. అంతిమంగా, మొక్కలు ప్రకృతి సౌందర్యాన్ని పెంపొందించడానికి మాత్రమే కాదు, అవి మన జీవితాల్లో సానుకూల శక్తిని మరియు శ్రేయస్సును కూడా తెస్తాయని చెప్పవచ్చు. తులసి, శమి, మనీ ప్లాంట్, కమలం, అశోక, బేల్, అరటి మరియు పారిజాతం వంటి పవిత్రమైన మొక్కలను మన ఇళ్లలో నాటడం మరియు వాటిని భక్తితో సంరక్షించడం వల్ల స్వచ్ఛమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా, లక్ష్మీదేవి ఆశీస్సులు నిర్వహించబడతాయి, మన జీవితాల్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును తెస్తాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కనీసం 1 లేదా 2 పవిత్రమైన మొక్కలను నాటాలి. అవి పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఆనందం మరియు శ్రేయస్సును కూడా తెస్తాయి. కాబట్టి మిత్రులారా, ఇది ఒక అద్భుత నివారణ. దీనిని నిజమైన విశ్వాసం మరియు నమ్మకంతో ఆచరించినప్పుడు, ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది మరియు లక్ష్మీదేవి ఆశీస్సులను ప్రసాదిస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ ముఖ్యమైన సమాచారం నుండి ప్రయోజనం పొందవచ్చు. మతం, జ్యోతిష్యం మరియు వాస్తుకు సంబంధించిన ఇటువంటి మర్మమైన మరియు ఉపయోగకరమైన నివారణల గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు మరియు మా కొత్త వీడియోల నోటిఫికేషన్లను స్వీకరించే మొదటి వ్యక్తిగా ఉండటానికి బెల్ చిహ్నాన్ని నొక్కండి. ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.